అందుకే ఇది మనుషుల వాక్యం కాదు. ఈ భూమి మీద సులువుగా చిక్కుల పెట్టే అతి భయంకరమైన 7 పాపాలు ఆయా సంఘాలలో ఆయా కాపరులు బోధించడం మీరు ఉండొచ్చు. మనిషిని సులువుగా పాపంలో పడేసేటి, మనుషుల్ని అనుకోని రీతిగా పాపంలో పడేసే పాపాలు ఏవైనా ఉన్నవి అంటే అవి 7. ఒకటి గర్వం, రెండవది కోపం, మూడవది అసూయ, నాలుగవది వ్యభిచారం, ఐదవది భోజన ప్రియత్వం అంటే ఎక్కువ ఆహారం మీద మక్కువ కలిగి ఉండడం, ఆరవది సోమరితనం, ఏడవది ధనాశ. ఎన్ని విషయాలు చెప్పాను? ఈ 7 పాపములు త్వరగా మనిషిని పాపములో పడేసేటువంటివి. కాబట్టి ఈ సంవత్సరము ఈ 12 నెలలు కూడా ఇవేవి కూడా విశ్వాసులైన మనకు మన దరి చేరకుండా చూడాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏంటిదండి? గర్వం. చెప్పాలి అందరూ కూడా. మొట్టమొదటి ఏంటిది? గర్వం. రెండవది కోపం. మూడవది అసూయ. నాలుగవది వ్యభిచారం. ఏంటండి నేను చెప్తున్నా, నేను చెప్పుకొని వెళ్ళిపోవాలా? మీరు చెప్పరండి, చెప్పండి. మొట్టమొదటిది ఏంటిది చెప్పాలి. రెండవది, మూడవది, నాలుగవది వ్యభిచారము, ఐదవది భోజన ప్రియత్వం అంటే ఆహారం మీద మక్కువ, ఆరవది సోమరితనం, ఏడవది ధనాశ. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వీటి గురించే నేను మాట్లాడతాను. వీటి గురించే మనం క్రమేపీ ధ్యానం చేద్దాం. ఇవేవి కూడా మన దరికి రావద్దు, ఇవేవి కూడా మన మనసులోకి రావద్దు. ఇవి సులువుగా మనిషిని పాపములో పడేస్తాయి. ఈ సంవత్సరం ఒక నిబంధన చేసుకోండి, ఈ సులువుగా చిక్కుల పెట్టే పాపములో నేను పడిపోవద్దు. హల్లెలూయా. ఈ సులువుగా చిక్కుల పెట్టే పాపములో నేను పడిపోవద్దు, అవి నా దరికి రావద్దు, అవి నా మనస్సులోకి రావద్దు, అవి నా యొద్ద ఉండకూడదు ప్రభువా అని ఒక నిబంధన చేసుకోండి దేవునితో. మీరు చూడండి, 12 నెలలు అయ్యేలోపు మీరు చాలా పరిశుద్ధంగా మార్చబడతారు. చప్పట్లు కొడదాం. చాలా పవిత్రంగా మార్చబడతారు. ప్రతి క్రైస్తవ బిడ్డలు ఏం చేస్తున్నారంటే వీటిని దగ్గర పెట్టుకొని వేటికో దూరం అయిపోతున్నారు. అంటే దేవునికి దూరం అయిపోతున్నారు. ప్రియులారా, ఒక ఆయన ద సాక్రిమెంట్స్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ప్రైడ్ పీపుల్, ఒక ఆయన ఒక పుస్తకం రాశాడు. ఒక గర్వంతో ఉన్నాడు. మొట్టమొదటి ధ్యానం చేద్దాం ఈరోజు. గర్వం వల్ల ఎన్ని ప్రమాదాలు ఉన్నాయి, గర్వించడం వల్ల ఎన్ని ప్రమాదాలు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు మనకు వస్తాయి, మరి ఆధ్యాత్మికంగా మనం ఎంత నష్టాన్ని తెచ్చుకుంటున్నాం అనేది ఒక విషయాన్ని ఈరోజు మీతో ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. ఒక అమెరికన్ రైటర్ ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు ఏంటంటే ప్రైడ్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. ఏం రాశాడంటే గర్వము మనిషిని నాశనానికి నడుపుతుంది. ఇప్పుడు చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనాన్ని ఆధారం చేసుకొని ఆయన పుస్తకాన్ని రాశారు. చదువుతారు ఒకసారి. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఈరోజు చూడండి, మనిషిని సులువుగా చిక్కుల పెట్టే పాపములలో ప్రప్రదమైనది ఏదంటే గర్వం. మనిషి దేని కొరకు గర్విస్తున్నాడో తెలియదు, మనుషుడు దేనిని బట్టి గర్విస్తున్నాడో తెలియదు, కానీ దేవునికి దూరం అయిపోతున్నాడు మనుషుడు. క్రమేపీ ఆత్మీయ జీవితానికి దూరం అయిపోతున్నాడు, క్రమేపీ దేవుని ఆలోచనలకు దూరం అయిపోతున్నాడు. ఆయన ఒక పుస్తకం రాసు ప్రైడ్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. అందులో
15 క్యారెక్టరిస్టిక్స్ రాశాడు. 15 వారి గుణలక్షణాలు రాశాడు. గర్విష్ఠులు ఎలా ఉంటారట అంటే 15 గుణలక్షణాలు. నేను ఆ పుస్తకం చదువుతున్నప్పుడు రాసుకున్నాను. ఆ వారిలో ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటంటే వాళ్ళు తమ తప్పుల కంటే ఎదుటి వ్యక్తి తప్పులు చూస్తారట ఎక్కువ. మొట్టమొదటి ఏం చేస్తారట వాళ్ళు, వాళ్ళ తప్పుల కంటే, మనం ఇది నేర్చుకుందాం, ఈరోజు వాక్యం నేర్చుకుందాం. వాళ్ళు ఈ గర్వముతో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే బ్లైండ్, గుడ్డితనం ఉంటుంది. ఏ విషయంలో అంటే వాళ్ళు తమ తప్పును చూసుకోరు, ఇతరుల తప్పులు ఎక్కువగా చూస్తూ ఉంటారట. ఇక్కడ రాశాడు, బీయింగ్ బ్లైండ్, అనేబుల్ టు సీ ప్రైడ్ ఎన్వలప్ ఇట్ సెల్ఫ్ ఇన్ మేకింగ్ టు సీ అదర్స్ లాజెస్ ఇన్ అదర్స్ పీపుల్ ఐ. ఎదుటి వ్యక్తి కంట్లో ఉన్న నలుసును చూస్తారు. అంటే ఈ గర్విష్ఠులకున్న లక్షణాల్లో ఆయన 15 రాశాడు. నాకు అసలు ఆ చదువుతుంటే నిజంగా ప్రభువా నా జీవితంలో ఏమన్నా ఉంటే క్షమించని ప్రార్థన చేశాను. ఆయన వారు ఇతరుల తప్పులు ఎక్కువ చూస్తారు. రెండవది అందులో ఏం రాశాడంటే వారు ఎవరైనా మంచి పని చేస్తే ఆ మంచి పని చేసినావు బ్రదర్ అంటారు, కానీ థ్యాంక్స్ అని చెప్పరట. అర్థమైందా మీకు? గర్విష్ఠులు ఏం చేస్తారట అంటే వారు ఎవరైనా మంచి పని చేస్తే మంచి పని చేసినావు బ్రదర్ అంటారు, కానీ థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పరట. అంటే వాళ్ళని ఏమనంటే బీయింగ్ అన్థ్యాంకబుల్ పర్సన్స్, వాళ్ళు కృతజ్ఞత లేని స్వభావాన్ని కలిగి ఉంటారు. అంత మాత్రమే కాదు, ఆయన 3వ మాట ఏం చేశారంటే వాళ్ళు విస్ఫోటనములాగా పేలుతారట. విస్ఫోటనంలాగా అంటే అవుట్ బర్స్ట్ ఆఫ్ యాంగర్. అంటే వాళ్ళ కోపం ఎట్లా వస్తుంది అంటే ఒక విస్ఫోటనం చూడండి, ఒక అగ్నిపర్వతం లాగా వాళ్ళ కోపం వచ్చేస్తుంది. నిజంగా ఇవి చదువుతుంటే నాకు అసలు భయం వేసింది. ప్రభువా నిజమే కదా, ఒక గర్వముతో ఇలా ఉంటే మా జీవితాల్లో మార్పు ఇలా వస్తుంది. ఇక 4వ విషయం చెప్పాడు, పర్ఫెక్షనిస్ట్ టైప్ ఆఫ్ పర్సన్, హీ ట్రై టు బీ పర్ఫెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్, బట్ వెన్ ఈస్ అవుట్ ఆఫ్ ద పీపుల్ హీ బికమ్ ఏ అన్హోలీ, అన్పర్ఫెక్షన్. మీకు అర్థమైందా? వాళ్ళు ఏం చేస్తారట, 4వదిగా ప్రజలందరి ఎదుట పరిపూర్ణంగా నేను పరిపూర్ణంగా ఉన్నా అని చెప్పుకుంటారట. ఏం చేస్తారు వాళ్ళు? నేను పరిపూర్ణంగా ఉన్నా. వాక్యం నేర్చుకుందాం, అందరం నేర్చుకోవడానికే ఈ మాటలు చెప్తున్నాను. వాళ్ళు చెప్తారంట ఈ గర్విష్ఠులు, నేను పరిపూర్ణంగా ఉన్నా బ్రదర్, ఐఎమ్ పర్ఫెక్ట్, నేను పర్ఫెక్ట్ అని ఎప్పుడు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారట. తర్వాత 5వది ఏం చేస్తుంటే సీకింగ్ ఇండిపెండెన్స్. అంటే ఏమంటారు సార్? సీకింగ్, స్వాతంత్రాన్ని కోరుకుంటారట. ఎప్పుడు స్వాతంత్రాన్ని వాక్యం మస్తు డిస్టర్బ్ చేస్తున్నారు మీరు, నాకు చాలా బాధ ఇస్తుంది. నేను చాలా కనిపెట్టి ప్రార్థన చేసి వాక్యం మీకు బోధించాలని నేను ఆశపడ్డా. ఇదంతా ఆలస్యంగా వచ్చిన వాళ్ళ తప్పు. కాబట్టి ఆలస్యంగా రాకుండా మీ దండం పెడతా, అవ్వా జర మీ గిన్నెలు తొందరగా తోముకోండి, లేకపోతే పోయినాకనన్నా తోమురి అవ్వా. కాబట్టి ఒక వ్యక్తి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోతున్నాడు. మీరు చూడండి, నేను ఆ 15 క్యారెక్టర్ చదువుతాను, ఎక్కడైనా మనకు ఉంటే అది పాయింట్అవుట్ చేసుకోండి, దాన్ని ఈ సంవత్సరం తీసేద్దాం మనలోకి వెళ్ళి. హల్లెలూయా. 1, వారు తమ తప్పులు వెదకరు. 2వది అన్థ్యాంక్ఫుల్, కృతజ్ఞత లేని వారుగా ఉంటారు. 3వది కోపం వచ్చినప్పుడు విస్ఫోటంలాగా పేలిపోతూ ఉంటారు. 4వది వారు ఎప్పుడు పరిపూర్ణులని ఇతరులకు చెప్పడానికి ఊకే ప్రయత్నం చేస్తారు. నేను పర్ఫెక్ట్. ఇక 5వది వాళ్ళు స్వాతంత్రాన్ని కోరుకుంటారు. అంటే ఎప్పుడు నేను ఇండిపెండెంట్ బై, నేను ఇంతే అని చెప్తూ ఉంటారట. ఇక 6వది వాళ్ళు ఎలా ఉంటారంటే
గుత్తాధిపత్యము సంభాషణ చేస్తారు. గుత్తాధిపత్యం అంటే ఇన్ ఇంగ్లీష్లో మోనోపాలజీ కన్వర్జేషన్. అంటే ఇక వాళ్ళు చెప్పడం మొదలు పెట్టినంటే ఇక ఆపరు. వాళ్ళు చెప్పడం మొదలు పెట్టినంటే ఇక గుత్తపట్టినట్టే ఇక చెప్తూనే ఉంటారు అన్నమాట. అదొక రకమైన ఈగో వాళ్ళకు. మైక్ ఇస్తే కష్టం రా బాబు వీళ్ళతో అన్నట్టుగా చెప్తాం. వాళ్ళని గర్విష్ఠులకు సూచన అని చెప్పాడు. దీన్ని మోనోపాలిసింగ్ కన్వర్జేషన్. తర్వాత 7వది ఏమన్నాడంటే ఇతరులు వారు ఏమనుకుంటారో అని ఊకే ఆలోచిస్తారట. ఇతరులు వాళ్ళు ఏమనుకుంటే నీ బొంద, మనకేం అవసరం, ఎవరేమనుకుంటే మనకేంది, మనం దేవుని ఎదుట సరిగా ఉన్నామా లేదా. ఇక 8వది మీకు కావాలంటే ఆ నోట్స్ నేను ఇస్తాను, మీరు చదువుకోవచ్చు, ఇంగ్లీష్లో ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంట అంటే విమర్శలతో నిండిపోతారట. విమర్శలు ఇక వాళ్ళ విమర్శ చేయడానికి ప్రత్యేకమైన టైం కేటాయించుకుంటారట వాళ్ళు గర్విస్తులు. అయ్యా ఆ పుస్తకం చదువుతుంటే నా ఒళ్ళు పులకరించబడింది ప్రియులారా. తర్వాత వాళ్ళకి ఏమీ కూడా వినే మనస్సు ఉండదట. ఏది కూడా చెప్పినా ఎదుటోళ్ళు చెప్తుంటే వినే మనస్సు ఉండదట. ఎప్పుడు కూడా ఇటు అటు 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 ఉంటారు, కానీ ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనే మనస్సు ఆ వ్యక్తిలో కనబడదు. వాళ్లకు గర్విష్ఠులకు సూచన అని రాశాడు. ఇక 9వది ఏమనంటారంటే 10వది ఏంటంటే వారు ఎప్పుడు బోధించాలని అంటే నేర్చుకోవడం కంటే బోధించాలని ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అని రాశాడు. దే ఆర్ బీయింగ్ అన్టీచబుల్, ఇట్ విల్ బీ సూపర్వైజింగ్, దే వాంట్ టు టీచ్ టు అదర్స్. ఎప్పుడు సూపర్వైజింగ్ చేయాలి అనేటువంటిది ఉంటుంది. తర్వాత 11వది ఏమని రాశాడంటే బీయింగ్ సాక్రమెటిక్, అంటే హర్ట్ఫుల్ జస్టింగ్ సేయింగ్, అంటే ఎప్పుడు కూడా వ్యంగ్యంగా మాట్లాడతారట. ఎట్లా మాట్లాడతారు? వ్యంగ్యంగా మాట్లాడతారు. దాని తెలుగులో వ్యంగ్యంగా మాట్లాడతారు. తర్వాత వాంటింగ్ టు బి ప్రైజ్ కోయాక్ట్స్ టు సర్వ్, అంటే ఎప్పుడు కూడా వాళ్ళని పొగడాలి, ఇతరులు నన్ను పొగిడితే బాగుండు అని ఈ గర్వంతో కూడిన వాళ్ళు అనుకుంటారు అని ఆ పుస్తకంలో. వారే ఇక 13వది ఏం చేస్తారంటే వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారట. వాళ్ళ సేఫ్ జోన్, వాళ్ళ మందమే ఒక గిరి గీసుకొని వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు. ఇక 14వది వాళ్ళకు ప్రార్థనా జీవితం ఉండదంట. ఇక 15వది అధికారాన్ని ఎప్పుడు చెలాయించడానికి వాళ్ళు ప్రతిఘటిస్తూనే ఉంటారట. ఈ 15 లక్షణాలు నేను చదివినప్పుడు నా మనసులో చాలా దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేశాను. అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, ప్రభువా నా సంఘ బిడ్డలకు కూడా ఎందుకు బోధించొద్దు, పరిపూర్ణంగా నా బిడ్డలు ఉండాలి కదా అని ఆలోచన చేసి ఈ గర్వం వలన కలిగే అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆ గర్వం వల్ల మనకు కలిగే ఆత్మీయమైన నష్టాలేంటో పరిశుద్ధ లేఖనంలోకి వెళ్ళి ఈరోజు మనం ధ్యానం చేద్దాం రండి. ఇక గర్వించడం అనేది మనం మానుకోవాలి. మనలో ఎలాంటి గర్వం ఉండకూడదు. ఈ గర్వం వల్ల దేవునికి అయిష్టం కలుగుతుంది. ఒకవేళ నువ్వు గర్విస్తావా, దేవునికి అయిష్టం కలుగుతుంది. మనం సామెతలు 16-18 చదివాం. నాశనమున ముందు గర్వం వస్తుంది. ఈ గర్వం అత్యధికమైన ప్రమాదం. నీ గర్విస్తున్నావు అంటే ఎక్కడో ఒక చోట నువ్వు పడిపోతున్నావని అర్థం. ఇక యెషయా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో చూద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును. అందరు కూడా అండర్లైన్ చేసుకోండి, వాక్యం రాసుకోండి. ఈ గర్వం ఎంత ప్రమాదకరమైందో చూద్దాం. ఈ సంవత్సరం 12 నెలల్లో ఎక్కడ మనలో అది కనబడదు. చూడండి, నరుల యెషయా గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. నరుల అహంకార దృష్టి తగ్గించబడుతుంది, మనుషుల గర్వము ఏం చేయబడుతుందట? అణుగద్రొక్కబడే రోజు వస్తుంది. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించే రోజు వస్తుంది. కాబట్టి మనం గర్వంగా ప్రవర్తించడం మానుకోవాలా. ఇక 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. ప్రతి వచనాన్ని
మీరు రాసుకోండి, మళ్ళీ మళ్ళీ నెమరు వేయండి. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనములో ఈ విధంగా రాయబడింది. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇంకను ఏమన్నాడు? ఇంకా అంత గర్వంగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియద్దు. ఎంత చక్కగా చెప్పాడాయా, గర్వంగా ఈ సంవత్సరం ఒక నిబంధన చేసుకుందాం. ప్రభువా, నా నోట గర్వపు మాటలు రావద్దు, అస్సలే రావద్దు ప్రభా. నన్ను చూసినప్పుడు చిన్న పిల్లలు కూడా నాలో ప్రేమ చూడాలి, నాలో ఆప్యాయత చూడాలి. కొంతమంది ముఖంలో నవ్వే నవ్వరు, అస్సలే నవ్వరు. అసలు ఎన్ని కోట్లు ఇచ్చినా నవ్వరు. ఎప్పుడు చూడు కోపంతో, ఉద్రేకంతో, అసలు దేవుని యొక్క నవ్వు వాళ్ళ ముఖంలో కనబడదు. ముఖం చిన్నబుచ్చుకున్న కయ్యను గుర్తొస్తాను నాకు. ఎవరినో చంపేసి వచ్చినట్టుగా కనబడుతూ ఉంటారు సంఘాలలో. కాదు బిడ్డ, ఇది దేవుని ఆలయం. గర్వం మన నోట రానియకూడదు. కీర్తనలు 31:18 వచనంలో అంటాడు, అబద్ధికుల పెదవులు మూయబడును గాక, వారు గర్వమును అసహ్యమును అగుపరుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుతారు. 31వ అధ్యాయం 18వ వచనం చూస్తున్నారా అందరూ? గర్వము ఎంత భయంకరం! ఇది ప్రప్రదమైన పాపాలలో ప్రథమమైన పాపం. నువ్వు గర్విస్తున్నావా? నీకు పతనం అవ్వడానికే. గర్విస్తున్నావా? పడిపోవడానికే. గర్విస్తున్నావా? అది దేవునికి అసహ్యమైనటువంటిది. కీర్తనలు 17వ అధ్యాయము 10వ వచనములో ఈ విధంగా రాయబడింది. కీర్తనలు 17వ అధ్యాయం 10వ వచనములో, వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వంగా మాట్లాడును. యెహోవాకు భక్తిహీనంగా ఉన్నవారు. అయితే భక్తులారా, 31వ అధ్యాయం 23వ వచనం, కీర్తనలు 31వ అధ్యాయం 23వ వచనం, యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించిరి, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను. కాబట్టి బీ కేర్ఫుల్. గర్వంగా మాట్లాడద్దు, నీ మాటలు గర్వంగా కనబడద్దు, నీ చూపులు గర్వంగా ఉండదు. ఈ సంవత్సరం ఒక నిబంధన చేసుకో. నిన్ను చూస్తే నెమ్మది కనబడాలి, నిన్ను చూస్తే ప్రేమ కనబడాలి, నిన్ను చూస్తే నీ పిల్లలు గుర్తుపట్టాలి. ఈ సంవత్సరం మా డాడీ చాలా ప్రేమగా ఉన్నాడు, ఈ సంవత్సరం మా మమ్మీ చాలా ప్రేమగా ఉంది, ఈ సంవత్సరం మా సేవకుడు ప్రేమగా ఉన్నాడు, ఈ సంవత్సరం మా సేవకురాలు ప్రేమగా ఉంది, ఈ సంవత్సరం స్త్రీల సమాజం వారు ఎంత ప్రేమగా ఆప్యాయంగా ఉన్నారు అనేదే మీ నోట సాక్ష్యం వినాలి తప్ప గర్వపు మాటలు మన నోట రావద్దు. ఒకవేళ వచ్చావా, నువ్వు ప్రధానమైన చిక్కులు పెట్టే పాపం, మొదటి పాపమే నువ్వు చేస్తున్నావు. ప్రియ దేవుని సంగమా, సామెతలు 8వ అధ్యాయము 13వ వచనములో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. దేవునికి ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. ఇక గర్వం వల్ల జరిగే ప్రమాదం ఏంటయ్యా అంటే 13వ అధ్యాయం 10వ వచనం, సామెతలు 13వ అధ్యాయం 10వ వచనం, గర్వం వలన జగడమే పుట్టును. ఉందా మాట? సామెత, గౌరవం వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. కనుక ప్రియులారా, గర్వం మనకొద్దు. ఒక 5గురిని మీకు బైబిల్లోకి వెళ్ళి చూపిస్తా. వాళ్ళు గర్వించడం వల్ల ఎంత ప్రమాదంలో పడిపోయారో చూసి ఈరోజు వాక్య ధ్యానము మొదటి భాగాన్ని మనం ముగించుకోబోతాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మోయాబీలు గర్వమును గూర్చి ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 29వ వచనములో ఈ విధంగా రాశాడు. మోయాబీలను గూర్చి అంటాడు, 48వ అధ్యాయం 29వ వచనం, మోయాబీల గర్వమును గూర్చి వింటిమి. ఇర్మియా గ్రంథం 48:29వ వచనం, మోయాబీల గర్వమును గూర్చి వింటిమి, వారు బహు ఏంటమ్మా తిండిపోతులున్నారు, సోమరిపోతులున్నారు, ఇంకా
నిద్రపోతులు ఉన్నారు. ఇక్కడ ఒక గర్వపు పోతులు కనబడుతున్నాయి. మోయాబీలు ఎట్లాంటి వాళ్ళు అంట? స్మైలీ ఎలాంటి వాళ్ళు చెప్పాలి, ఎలాంటి వాళ్ళు? గర్వపోతులు. చదువు బిడ్డ, కంప్లీట్ చదువు. వారు బహు గర్వపోతులు. వారు అతిశయమును గూర్చి, గర్వమును గూర్చి, అహంకారమును గూర్చి, పొగరును గూర్చి. అబ్బా, ఏం సమాచారం అండి అది? మంచి సమాచారమా? ఏమేం గురించి వచ్చింది ప్రేమ? గర్వమును గూర్చి, అతిశయం గూర్చి, పొగరు గూర్చి, ఇంకా అహంకారం గురించి మాకు సమాచారం వచ్చింది అంటున్నాడు. కనుక గర్వం అనే పాపాన్ని ఈ సంవత్సరము సంఘంలో నాకు ఎవరిలో కూడా కనబడొద్దని దేవుడు కోరుతున్నాడు. 5 సందర్భాలు మీకు చూపిస్తాను. మొట్టమొదటిగా లూసిఫర్ గర్వించింది. బైబిల్లో చూస్తే లూసిఫర్, యేసు ప్రభు తండ్రి అయిన దేవుని దగ్గర పక్కనే ఉన్నటువంటి లూసిఫర్, దానికి ఇచ్చిన ఆధిక్యత ఏందో తెలుసా? వర్షిప్ లీడర్, ఆరాధించే భాగ్యం ఇచ్చాడు. మికాయేలుకు పోరాటం చేసే భాగ్యం ఇచ్చాడు. గాబ్రియేల్ దేవదూతకు వరాలిచ్చే భాగ్యాన్ని ఇచ్చాడు. కానీ లూసిఫర్కు మాత్రం సీటు పక్కన కూర్చునే భాగ్యం ఇచ్చాడు. దేవుని పక్కనే కూర్చునే భాగ్యం. అప్పుడు లూసిఫర్ ఏమన్నా తెలుసా? నేను దేవుని పక్కనే కూర్చుంటున్నా కదా, దేవునితోనే ఉన్నా కదా, నాకేం తక్కువ అని చెప్పి దాని కింద ఒక సైన్యం, ఒక గుంపు చేసుకొని ఏం చేసిందంటే 33 కోట్ల సురాదేవతలని బయటికి కింద పడిపోయింది. ఇప్పుడు అందరు ఆరాధిస్తుంది అదే. ఎక్కడి నుండి వచ్చింది తెలుసా? దేవుని సన్నిధి నుండి వచ్చింది. గర్వం వల్ల పడిపోయింది. 33.5 కోట్ల సురాకోటి దేవతలు అంటున్నారే, వాళ్ళు ఎక్కడి నుండో రాలే. దేవుని దగ్గర పనిచేస్తున్న లూసిఫర్ సైన్యం చేసుకొని వచ్చింది. గర్వం వల్ల ఆయన పక్కన ఉన్న లూసిఫర్ను కూడా దేవుడు కింద పడేశాడు. చూడండి, మనం పరిశుద్ధ గ్రంథంలో ఎజికేల్ గ్రంథం, యెషయా గ్రంథం చూద్దాం. 14వ అధ్యాయము 12 నుండి 15 వచనాలు చూస్తే, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుండి 15వ వచనం వరకు ఆడ చక్కగా రాశాడు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనులు పడగొట్టిన నీ వేళ నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోదునే పోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానిగా చేసుకుందును అని నీ మనసులో నీవు అనుకుంటివి కదా. నువ్వు పాతాళమునకు, నరకములో ఒక మూలకు, అది మనసులో గర్వించింది లూసిఫర్. తన మనసులో ఏమనుకుందాడో చెప్పండి, ఏమనుకుంది? 13-14 వచనంలో మనసులో ఏమనుకుంది చూడండి. అవును, నేను ఆకాశమునకు, ఇది నేను ఆకాశమునకు ఎక్కిపోదును, నేను నక్షత్రాలకు పైగా. అరే బాబురే, ఎంత ఆలోచిస్తుంది. కొంతమంది సుక్కలల్లో కనబడతారు, సుక్కలల్లో తేలియాడుతూ ఉంటారు. వాళ్ళ గర్వం, వాళ్ళ మితిమీరిపోయిన గర్వం. లూసిఫర్ లక్షణం అదే. నేను నక్షత్రములకు పైగా ఉందును, నా సింహాసనము హెచ్చింతును. ఓ చిన్నపిల్లవాడిని పేరు అడిగా. మా పాస్టర్ని అడిగింది. ఏమడిగింది? తరిగొప్పులలో ఒక చిన్న పిల్లవాడిని పేరు అడిగింది. అడిగితే ఆ పిల్లపాడు ఏమన్నాడు తెలుసా? నా పేరు చింతల జాయ్ అన్నాడు. ఏమన్నాడు? ఏం పేరు? ఇంటి పేరు చెప్తున్నాడు. నా పేరు చింతల జాయ్. అరే నీకు ఎందుకురా ఇంటి పేరు? జాయ్ అని చెప్తే అయిపోతుంది కదా. ఆ చర్చిలో దామెర, చింతల ఇవన్నీ చెప్తున్నారు. వాళ్ళందరికీ ఇంకొకసారి నాకు వినబడొద్దు, దేవుని పేరే వినబడాలని చెప్పాను. హల్లెలూయా. మనకు పేరు పెట్టాడు దేవుడు. మన పేరును బట్టి, మన వంశమును బట్టి గర్వించావా? ఎక్కడుంటావు తెలుసా నువ్వు? 15వ వచనం చూడండి. 15వ వచనం ఏడుంటావు చెప్పండి. పాతాళము, ఒక నరకంలో ఒక మూలకుంటావు. నేను ఎవరి బిడ్డను తెలుసా? రేవంత్ రెడ్డి బిడ్డనంటే నువ్వు ఏడుంటావు?
తేజో నక్షత్రం అట్లే అన్నది. ఓ, నీ హృదయపు గర్వము నిన్ను నరకముల మూలకు నెట్టేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, నేను నా దేవుని బిడ్డను. ఆ మట్టితో చేయబడిన బొమ్మను దేవుడు నా బొమ్మలో నాసికారంధ్రంలో జీవవాయువు నూదితే నేను చెలిస్తున్నానని చెప్పాలి. చప్పట్లు కొడదాం. అట్లా చెప్పాలి. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు, నేను దేవుని చిత్తమైతే బ్రతికి అది ఇది చేద్దామని చెప్పాలట. మనం ఈ వర్తమానం ఒకసారి విన్నాం గతంలో. లూసిఫర్ గర్వించింది, ఎక్కడ పడ్డది? పోయి ఒక్క తందంత ఎక్కడ పడ్డది? పాతాళంలో పడిపోయాది. లూసిఫర్ యొక్క గర్వం. రెండవ బైబిల్లో చూద్దాం. అంటే మీరు ఎక్కడన్నా బోధించడానికి కూడా ఉంటుంది. బైబిల్లో రెండవ సందర్భం ఎవరు గర్వించారంటే, బాబేలు గోపురం కట్టడానికి కొంతమంది కూర్చొని గర్వంగా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు చూద్దాం ఒకసారి. ఆదికాండం 1 నుండి 4 వచనాలు చదవండి. 11వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. ఆదికాండం 11వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. మరియు వారు భూమి అందంతటా చెదిరిపోకుండా అందరం ఒక చోటు ఉందాం, ఒక పట్టణాన్ని కడదాం. మనం ఒక పట్టణం కడదాం. అది ఎట్లుండాలి తెలుసారా? అసలు మనం కడితే దేన్ని అందుకోవాలి తెలుసా? ఐఫిల్ టవర్ దాటిపోవాలి. ఎట్లా అది మనం కడితే ఎట్లుండాలి తెలుసా? వాళ్ళందరూ అనుకున్నారు, వాళ్ళు చూడండి ఎంత మంచిగా ఆలోచిస్తున్నాం. ఐఫిల్ టవర్ పెద్దగా మనం కడితే ఆకాశం అంటుకోవాలి అనుకుంటున్నారు. చదువు. ఒక గోపురం కడదాం, పేరు సంపాదించుకుందాం. చూడ దిగి వచ్చను. అప్పుడు యెహోవా, జనం ఒకటే, వారందరి భాష ఒకటే, వారి పని ఆరంభించి ఉన్నారు. ఆటంకమేమీ ఉండదు. కనుక మనం దిగిపోయి భూమి అంతటా చెదరగొట్టెను గనక అయిపోయింది. గాలిలో మేడలు కట్టారు. ఏం కట్టారు? గాలిలో మేడలు కట్టారు. ఏమని కట్టారు తెలుసా? అరే మనం ఒక ఇల్లు కడదాం, ఒక గోపురం కడదాం. ఆ గోపురం ఎట్లా కడదాం తెలుసా? ఆకాశమున కంటే అంత పేద అని చెప్పి 4వ వచనంలో ఏమని చూడండి. ఏమన్నా ఒక గోపురము కట్టుకొని తర్వాత ఏముంది? అండర్లైన్ చేసుకోండి. ఏం సంపాదించుకోవడానికి? గర్వము దేనికి సూచన? పేరు సంపాదించుకోవడానికి. ఈ గుంపంతా బాబేలు గోపురం కట్టడానికి, పేరు సంపాదించుకోవడానికి వారు ప్రయత్నం చేశారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? టక్ 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 టక్, చల్ అందరు వెళ్ళిపోయించల్ అని ఒక్కరిని కూడా ఆడ ఉండకుండా తారుమారు చేసి పడేసి అలా ప్రణాళికలన్నీ పటాపంచలైపోయినాయి. గర్వంతో నా పేరు రావాలి, పేరు సంపాదించుకోవడానికి ఏ ప్రయత్నం చేసినా, ప్రియులారా సంఘంలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా, నా పిల్లలందరికీ చెప్తున్నా, నువ్వు పేరు సంపాదించుకోవడానికి ఏది చేసినా, ఇక్కడ శిలాపలకం మీద నీ పేరు ఉండాలనుకున్నా పరలోకంలో మాత్రం నీ పేరు ఉండదు. రాసి పెట్టుకోండి అని చెప్తున్నా. ఇక్కడ వాళ్ళు ఏం చేశారు? బాబేలు గోపురం కట్టడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళు ఓడిపోయారు. మొట్టమొదటిగా లూసిఫర్ కింద పడిపోయింది. రెండవ సందర్భం, బాబేలు గోపురం కట్టే వారి యొక్క ఆలోచనలన్నీ కూడా పాడైపోయాయి. గర్వంతో వాళ్ళు చెప్పారు, మా పేరు రావాలి, మా పేరు రావాలి, మా పేరు రావాలి. ఇక మూడవది, రాజైన ఉజ్జియా రాత్రి హౌస్ విజిటింగ్లో నేను చదివించాను. రాజైన ఉజ్జియా 2వ దిన వృత్తాంతములు 25వ అధ్యాయము 1 నుండి 16 వచనాలు చూస్తే అన్నీ బాగా చేస్తాడు. కానీ 16వ వచనంకి వచ్చేవారికి ఏం చేస్తాడో చూడమ్మా. రాజన అయితే అతడు స్థిరపడిన తర్వాత, అయితే 16వ వచనం తల్లి,
రెండవ దినవృత్తాంతములు 25:16 వచనములో అతడు మాట్లాడుచుండగా చూచి రెండవ దినవృత్తాంతం 25:16 26:16 26:16 చదువు బిడ్డ. సారీ 26:16 25 అన్నాను. అందరూ అండర్లైన్ చేసుకోండి. అయితే అతడు స్థిరపడిన తరువాత ఎక్కడ గర్వించాడండి? మనస్సున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము. మీరు చూడండి ప్రియులారా, దేవుడు ఆ రాజును ఏం చేశాడు తెలుసా? అన్నీ మంచిగా అయిన తర్వాత ఏం చేశాడు? మనసులో గర్వం వచ్చేసింది. అన్నీ స్థిరపడిపోయారు కదా, మనసులో గర్వం రాగానే, నీ మనసులో గర్వం వచ్చింది రాజా, బయటికి వెళ్ళు, నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పగానే ఆయనలో తెలియని ఒక ఆందోళన మొదలైంది. తర్వాత ఏమైందో తెలుసా? చదవండి. తర్వాత ఏమైంది చదవండి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించారు. రాజా, నువ్వు మనసులో గర్విస్తున్నావు, ఉజ్జియా రాజా నువ్వు అవసరం లేదు అని ఎదిరించి యెహోవాకు ధూపం వేయుట ఎవరండి? సేవకులు చెప్తున్నారు, అయ్యా రాజా నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, ఇది అహరోను సంతతి వారి పని, నువ్వు రాజు అని చెప్పి ఇక్కడికి వచ్చి ధూపం వేయడానికి ట్రై చేస్తున్నావు. కాదు, నీ మనసులో గర్వం ఉంది. అయినా కానీ ఉజ్జియా రాజు ఏం చేశాడు తెలుసా? సేవకులను ఎదిరించాడు. ఎదిరించడం వల్ల ఆయనకేమైంది తెలుసా? నొసటి మీద కుష్టు రోగం రావడం ప్రారంభమైంది. కుష్టు రోగం, గర్వం ఏం చేసింది? ఆయన్ని కుష్టు రోగానికి బానిసగా చేసింది. మొట్టమొదటిగా చూసాం, లూసిఫర్ గర్వించింది, నరకములో ఒక మూలన మిగిలిపోయింది. బాబేలు గోపురం కట్టేవారు ప్రయత్నాలు చేశారు, గర్వించడం వల్ల వారి ప్రయత్నాలు విఫలమైపోయాయి. మూడవది, ఉజ్జియా రాజు దేవుని సన్నిధిలో ఆయన స్థిరపడిన తర్వాత గర్వించడం మొదలుపెట్టాడు, సేవకులకు వ్యతిరేకంగా ఉండడం నిర్మించాడు. ఆయనకు చివరికి కుష్టు రోగంతో ఆయన పతనం అయిపోయింది. ఇక 4వ సందర్భాన్ని బైబిల్లో చూద్దాం. ఇక 4వ వ్యక్తి ఎవరయ్యా అంటే నెబుకద్నెజర్ రాజు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనంలో చూస్తాం. నెబుకద్నెజర్ రాజు ఎలా గర్వించాడంటే ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఎట్లుంది తెలుసా? ఒక పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టు కింద చాలామంది నివాసం చేస్తున్నారు, చాలా ఉన్నాయి. కానీ ఒక టైం వచ్చింది, దేవదూత వచ్చింది, ఆ చెట్టును అడవికింది. అబ్బో ఏంటయ్యా ఇది, నాకు అర్థం కాలేదని పొద్దున లేచి అటు ఇటు వెతుకుతున్నారు. ఏమయ్యా నాకు ఇట్లా కల వచ్చింది, ఎవరైనా చెప్తారా అంటే, సార్ ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు దానియేలు, ఆయన మంచి జ్ఞానవంతుడు, దానియేలు దగ్గరికి పో అంటే దానియేలు దగ్గరికి వచ్చి, దానియేల్ నాకు కల వచ్చింది చెప్పవా, ఏంటి ఈ కళ, దీని భావం ఏంటి అంటే ఆయన స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్తాడు. చూడండి 4వ అధ్యాయం 25వ వచనంలో చూడండి ఏం చెప్తాడు. తన యొద్ద నుండకుండా, ఓ రాజా నీ కళ భావం ఏంటో తెలుసా అని చెప్పి మొదలుపెట్టి 25వ వచనం రాగానే, తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు, నువ్వు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల వలె గడ్డి తినదవు, ఆకాశం మంచు నీ మీద నిన్ను తడుపును, సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి ఉన్నాడనియు, తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించుకొనునో వానికే అనుగ్రహించునని నీవు తెలుసుకొనుటకు 7 కాలాలు ఏం చేస్తావు? పశువుల గడ్డి తింటావు అని చెప్పిండు. గర్విస్తే ఏం చేశాడు? నోటి నిండా గడ్డి పెట్టాడు. ఇన్ని సందర్భాలు బైబిల్లో 11 ఉన్నాయి, కానీ 5 సందర్భాలే చెప్తున్నా మీకు.
కాబట్టి ఈ 4వ అధ్యాయం అంతా మీరు చదివితే చూడండి, ఆయనకు ఎట్లా కళ వచ్చింది, ఏం జరిగింది, చాలా స్పష్టంగా ఉంది. ఒకసారి 4వ అధ్యాయం 4వ వచనం చదువు నాన్న. ఒకసారి 4వ అధ్యాయం 4వ వచనం చదువు. 4వ అధ్యాయం 4వ వచనం చదువు ఒకసారి. ఒక కలగండిని, ఇక ఇంటికి వెళ్ళి ఈ కళ మీరు చదువురు. ఇక ఆ కళ ఏమైంది, అసలు ఏం జరిగింది నాకు చెప్పాలి వచ్చేవారం. హల్లెలూయా. ఆ కళ యొక్క పరిణామం అదే. ఇక చివరిగా 5వ వ్యక్తిని మీకు చూపిస్తాను. ఆయన ఎవరంటే ఫరో రాజు. ఫరో రాజు గర్వం ఎట్లుంది తెలుసా? మోషే అహరోనులు వెళ్ళి చెప్తారు, రాజా మేము ఒక పండుగ చేసుకుంటాం సార్ మా దేవుని పేరట అని రాజు దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఏమంటారు తెలుసా? నిర్గమకాండం 5వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు చూడండి. ఆయన మా దేవుడు యెహోవా అయ్యా, దేవుని పేరట మేము పండుగ చేసుకోవాలనుకుంటున్నాం అంటే ఆ రాజు ఏమంటాడు చూద్దాం ఒకసారి. చదవాలి. వందన సండే స్కూల్ టీచర్ ఫాస్ట్ చదవాలి. అతడు మాట విని మొదటి నుండి 2 వచనాలమ్మా. 5వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు చదువుమన్నా. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూసి, అయ్యా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మా అడవిలో పండుగ చేసుకోవాలనుకుంటున్నాం రాజా, మా వాళ్ళందరినీ ఒకసారి పంపించేసేయి, ఐగుప్తులో దాసత్వంగా ఉన్నాం కదా ఒకసారి పంపి అంటే ఆయన ఏమన్నాడు చూడండి 2వ వచనంలో. ఫరో నేను యెహోవా ఎవరన్నాడా? ఏమన్నాడు? ఎంత గర్వం చూడండి. కొంతమంది మాట్లాడేవాడు వీడేవాడు ఆడేవాడు అంటూ ఉంటారే, వాళ్ళంతా ఫరో బ్రదర్స్. ఎవరు తెలుసా? ఫరో బ్రదర్స్. ఏం చేశాడు చూడండి. యెహోవా ఎవడు చదువు బ్రదర్. ఇంకేమన్నాడు? యెహోవా ఎవడు అన్న తర్వాత ఏమన్నాడు? నాకు దేవుడే తెలియదు, అసలు మీ దేవుడు ఎవరో తెలియదు, నేను యెహోవాని ఎరగను, నేను అసలే మిమ్ముల పోనీయను. 3 మాటలు అన్నాడు. యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరగను, ఇశ్రాయేలును పోనీయను. అమ్మ బిడ్డ నువ్వు ఇట్లా చేస్తావు అన్నాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా దేవుడు? స్టోరీ పేర్డగా ఉంది. ఏం చేశాడు తెలుసా? చివరికి ఫరో ఎట్లా చచ్చిపోయాడు చెప్పండి. రేవనందం, ఫరో ఎట్లా చచ్చిపోయాడు? పొద్దున్న నుండి మా పాస్టమ్మని అడుగుతాను, ఫరో ఎట్లా చచ్చిపోయాడు అంటే చెప్తలేదు. లాస్ట్కి దొరకబట్టి చెప్పింది కానీ మళ్ళీ మీకు చెప్పొద్దు, పాస్టమ్మ చెప్పొద్దు. ఫరో ఎట్లా చచ్చిపోయాడు బాబు సార్, ఆయన ఎట్లా చచ్చిపోయాడు నాకేమేరకు అంటాడు. గిఫ్ట్ ఇస్తా సార్ నీకు. చప్పట్లు కొట్టండి బాబు సార్కు. వండర్ఫుల్, నిజంగా చప్పట్లు కొట్టండి. ఫరో ఎట్లా చచ్చిపోయాడు తెలుసా? రియల్లీ గాడ్ బ్లెస్ యూ బాబు సార్. చూడండి కీర్తనల గ్రంథం 136:15వ వచనంలో ఉంది. బాబు సార్ నీకు గిఫ్ట్ ఇస్తా, పోయేటప్పుడు నన్ను కలిసిపో. ఓకే రైట్, సమాధానం చెప్పాడు. 136:15వ వచనం. ఫరో అతని సైన్యము ఎలా పోయిందయ్యా? యెహోవా ఎవడంటే ఎడముచ్చిండు? దేవుడెవడు? యెహోవా ఎవడు? ఆయన ఎక్కడ? మేమెందుకు ఇద్దాం సెలవంటే, బిడ్డ నేను ఎర్ర సముద్రంలో ముంచుతాను. మొత్తం ఆయనను ఆయన సైన్యాన్ని ఏం చేశాడు? మనోళ్ళకేమో ఎర్ర సముద్రంలో మార్గం వేశాడు, వాళ్ళకేమో పరదేశులం పాట పాడిపించారు. నీ హృదయ గర్వము నిన్ను నాశనానికి తీసుకొస్తుందా? అందుకే ప్రియులారా చెప్పాను, ప్రప్రదమైన 7 పాపాల్లో గర్వం అనేది చాలా భయంకరమైనది. కానీ హిజ్కియా రాజు గర్వాన్ని విడిచిపెట్టాడు. చూడండి 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 26వ వచనంలో హిజ్కియా హృదయపు గర్వమును విడిచి అని ఉంది. చదవండి ఒకసారి. 2వ దినవృత్తాంతములు 32:26వ వచనం. 2వ దినవృత్తాంతంలో 32:26వ వచనం. హిజ్కియా హృదయ గర్వమును విడిచి తాను యెరూషలేము కాపురస్తులను
తమ్మును తాము తగ్గించుకొనిరి కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. మీరు ఇలా ఉండాలి, దేవుని కోపం తెచ్చుకోవద్దు. కనుక ప్రియులారా, అహంకారులను దేవుడు ఎదిరిస్తున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. కనుక మన హృదయంలో గర్వాన్ని విడిచిపెడదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ సంవత్సరం గర్వం అనే పాపం నా మనసులోకి రావద్దు, నాలోకి రావద్దు, నా మనసులో ఉండొద్దు.